అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే పాయింటర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకవేళ సి ప్లస్ ప్లస్కిన మీరు అంటే ఒకటి పర్మనెంట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది కదా, సి ఒకటి ఓన్లీ మనకు అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ అనమాట. సో మనం ఎప్పుడైతే ఒక రియల్ అనమాట ఇంకంతే, మనం ఇంకా ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ జాబ్ పర్పస్ పైన ఓన్లీ అదే, ఇంకా మనం వేరే లాంగ్వేజ్ వాడమన్నమాట. సో ఆ లాంగ్వేజ్లో మీరు సి ప్లస్ ప్లస్కి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ పాయింటర్స్లో అయితే మాస్టర్ అయితే చేయాలి. సో మాస్టర్స్ వచ్చి ఈ దీనికి ఏమంటారు దాన్ని, పాయింటర్స్కి సంబంధించి ఈరోజు అయితే బేసిక్స్ అయితే చూద్దాం. సో ఒకవేళ మీరు సి ప్లస్ ప్లస్ అయితే నేనైతే ఖచ్చితంగా సి ప్లస్ ప్లస్ బాగా నేర్చేసుకుంటాను. అదే నా పర్మనెంట్ లాంగ్వేజ్ అనమాట. అంటే మనం ఇక్కడ జాబ్ చేస్తున్నా కూడా సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ని అయితే ఉపయోగిస్తాం. అలా ఉపయోగించాలంటే మీరైతే ఖచ్చితంగా పాయింటర్స్లో అయితే మీరైతే మాస్టర్ అవ్వాలి. ఓకే, దాని గురించి అయితే బేసిక్స్ అయితే దాంట్లో మొత్తం దానికి సంబంధించి బేసిక్స్ అనమాట. పాయింటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ దాంట్లో ఎలా, నెక్స్ట్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం. ఫస్ట్ పాయింటర్స్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. నోట్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ బేసిక్స్ ఆఫ్ పాయింటర్స్, ఎందుకంటే దీంట్లో బేసిక్స్ అనే కాదనమాట, దీంట్లో ఈ బేసిక్స్ అంటే డెఫినేషన్, నెక్స్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఇవి ఓన్లీ ఇప్పుడైతే ఎందుకు ఇవన్నీ అని మనకు అనిపిస్తుంది. బట్ మనం ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్స్లో ఈ లాజిక్ అనేది అప్లై చేస్తాం అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఇలా ఉపయోగపడుతుంది ఇట్లా ఇలా. పాయింటర్స్ లేకుండా పాయింటర్స్ లేకుండా మనం డేటా సెర్చెస్ అంటుంటారు, దాన్ని అయితే ఉపయోగించడానికే లేదనమాట. సి ప్లస్ ప్లస్ అయినా సిలో అయినా ఓకే, పాయింటర్స్ అనేది చాలా యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంట్రడక్షన్ టు పాయింటర్స్. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. పాయింటర్ అనేది ఒక వేరియబుల్ అంట, దట్ స్టోర్స్ ద మెమొరీ అడ్రస్. మెమొరీ అడ్రస్ అంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్, అది ఏం స్టోర్ చేసుకుంటుంది, ఒక మెమొరీ అడ్రస్ స్టోర్ చేసుకుంటుందంట. పాయింటర్ అంటే అది గుర్తుపెట్టుకోండి. పాయింటర్ అంటే ఏంటి లేదు, ఇక్కడ ఇంట్ ఏ అని రాసాం కదా, ఇది అనేది వేరియబుల్. ఓకే, ఆ పాయింటర్ అనేది ఒక మెమొరీ అడ్రస్, అంటే ఒక దాని అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేసుకుంటుందంట. అదే మెయిన్ అనమాట, ఇదే అనమాట డెఫినేషన్. మీకు ఒకవేళ 2 మార్క్స్కి వాట్ ఈస్ అ పాయింటర్ అన్నాడు అనుకోండి, సింపుల్గా ఇది రాసేసేయండి, ఖచ్చితంగా 2 మార్క్స్ చేస్తాడు. ఇది ఒక్కలేనే. ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ అనదర్ వేరియబుల్ అన్న రాయొచ్చు, లేదంటే ఈ మెమొరీ అడ్రస్ అదొక మెమొరీ అడ్రస్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ పక్కన ఇచ్చాడు చూడండి, ద మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఒక పాయింటర్ అనేది ఒక వేరియబుల్, అదనేది ఒక అనదర్ వేరియబుల్ ఒక అడ్రస్ని సేవ్ చేసుకుంటుందంట, మెమొరీ అడ్రస్. దీనికి మీనింగ్ ఇదేనమాట, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి ఇది. దానికైతే మనం రియాలిటీకి అయితే కోడ్ రాసి చూద్దాము, కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాయింటర్స్ ఆర్ యూజ్డ్ టు డైరెక్ట్లీ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ మెమొరీ లొకేషన్స్. దీన్ని పాయింటర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డైరెక్ట్లీ అనమాట మెమొరీ అయితే యాక్సెస్ అవుతుంది. ఇది మెమొరీ లొకేషన్స్ ఉంటాయి కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక అడ్రస్ అంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక అడ్రస్ ఉంటుంది, నేను కాలేజీకి పోవాలన్నా ఆ కాలేజీకి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, ఒక పాత్. ఓకే, అడ్రస్ని మనం పాత్ కూడా అనొచ్చు, పాత్ అనేది అడ్రస్ కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సడన్గా చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు, దాని ఒక అడ్రస్ చెప్తారు. అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని దాని అడ్రస్ చెప్తారు. అలాగే ఒక వేరియబుల్ కూడా ఈ సిస్టంలో ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఆ అడ్రస్ని ఈ పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. పాయింటర్ అంటే అంతే సింపుల్గా అర్థమైంది కదా. పాయింటర్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్ ఒక అడ్రస్ అయితే ఈ పాయింటర్ అనేది సేవ్ చేసుకుంటుంది, అదే అంటున్నాడు. పాయింటర్స్ అనేది డైరెక్ట్లీ మెమొరీతో యాక్సెస్ అయ్యి మ్యానిపులేట్ చేస్తుందంట మెమొరీ లొకేషన్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ దే హెల్ప్ ఇన్ డైనమిక్ మెమొరీ అలొకేషన్. డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే, డైనమిక్ అంటే ఏంటి, ప్రతిసారి మారడం. ఓకే, డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉండడం అన్నమాట, కాన్స్టెంట్గా ఉండదు డైనమిక్ అంటే. ఓకే, మారుతూ ఉంటుంది, దాన్ని డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటారు. డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే మెమొరీ డైనమిక్, ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. మెమొరీలో అలొకేషన్ అనేది అంటే మనం అలొకేట్ చేస్తాం అనమాట. అలొకేట్ అంటే ఏంటంటే అసైనింగ్ అనుకోండి అంతే. ఓకే, అలా అలొకేట్ చేస్తాము. ఈ డైనమిక్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. దీని అయితే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్గా కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఫంక్షన్ ఇప్పుడు మనం నిన్న ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం కదా, అలా ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ మాత్రం సెండ్ చేయొచ్చు. ఓకే, పారామీటర్స్లో కూడా ఈ పాయింటర్ అనేది నా దగ్గర రావాలని మన ఫంక్షన్స్లో కూడా రాయొచ్చు. అది కూడా దానికి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ వర్కింగ్ విత్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. అరేస్ అంటే ఏంటో తెలియదు, స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలియదు. మనకు స్ట్రింగ్స్ అయితే అంత డెప్త్ అయితే అవసరం లేదు, సో స్ట్రింగ్స్ అయితే వద్దు. అరేస్ అయితే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అరేస్కి సంబంధించి దీంట్లో ఏముండదు, బస్ట్ డెఫినేషన్లో ఉందన్నమాట, అరేస్లో కూడా ఉపయోగించవచ్చు అని. ఓకే, అరేస్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చూసామంటే ఎక్కువ మనకు ల్యాగ్ వద్దు, ఎగ్జాంపుల్ డైరెక్ట్ చూసేద్దాం. ఇది మనకి స్టార్టింగ్ బాగా తెలుసు, /include stdio.h. ఇది కామనే కదా మనకు, దీన్ని పక్కన పెట్టండి.
ఇంట్ మెయిన్ కూడా కామనే మనకి, దీన్ని సైడ్ వేసేసిండి. నెక్స్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఓకే, ఒక ఇంటీజర్ని క్రియేట్ చేస్తున్నాం, ఏ ఈక్వల్ టు 10. 10 అనే నెంబర్ని ఏలో పెడుతున్నాం అంతే కదా. ఈ లైన్కి ఏమైనా ఉందా, ఏంటి లేదు. ఇక్కడ చూద్దాం, కొంచెం కొత్తగా కనపడింది, ఏంటిది, ఇంట్, ఇక్కడ స్టార్ ఉంది. ఓకే, ఇదే పాయింటర్ని డినోట్ చేస్తుంది. మరైతే ఒక దగ్గర రాసుకోవచ్చు. పాయింటర్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఒక వేరియబుల్కి అంటే వేరియబుల్ స్టార్ట్ అవ్వకముందే ముందు మనం స్టార్ అని అయితే డిక్లేర్ చేయాలి అక్కడ. అదే అన్నాడు డిక్లరేషన్ ఆఫ్ ఏ పాయింటర్. మామూలుగా మనము ఇంట్ పీటీఆర్ అని పెట్టినామంటే అది కామన్, దాంట్లో ఏం ఉండదు. బట్ మనం వేరియబుల్ ముందర స్టార్ అని పెట్టామంటే అదొక పాయింటర్. అంటే దీన్ని ఇప్పుడు నేను దీని లోపల నేను ఒక వేరియబుల్ అడ్రస్ సేవ్ చేయొచ్చు. అదే చేశాడు కింద, ఇక్కడ చూసుకోవచ్చు పీటీఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనము దీన్ని చేసాము, ఇక్కడ స్టార్ పీటీఆర్ అనేది చేసాం, అంటే డిక్లేర్ చేసినాం. ఇక్కడ మనమైతే అసైన్ చేయలేదు, డిక్లేర్ చేసాము. నెక్స్ట్ ఈ పీటీఆర్ని ఇక్కడ తీసుకొచ్చాం, పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఏ. ఇది సింగిల్ ఉంటే అడ్రస్ గుర్తుపెట్టుకునేది. ఓకే, అడ్రస్ అనమాట, ఒకదాని అడ్రస్ అనేది తెలుపుతుంది. సో ఇది వచ్చేసి అడ్రస్, ఏ దాని అడ్రస్, ఏ అడ్రస్. సో అందుకే @ అని వేసినాడు. ఓకే, కన్ఫ్యూజ్ అయితే కాకుండా ఒక ఎగ్జాంపుల్ అయితే రాద్దాం మనము. సో నెక్స్ట్ ఏం చేశాడు, ఇంకా మనకు అర్థమయ్యే దానికోసం printf రాశాడు. వాల్యూ ఆఫ్ ఏ, ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏలో %d అని ఉంది, నెక్స్ట్ స్లాష్ అని నెక్స్ట్ లైన్ వెళ్ళడానికి. సో ఏ యొక్క వాల్యూ ఏముంది, 10 అని ఉంది, అక్కడ ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ printf అడ్రస్ ఆఫ్ ఏ, ఇక్కడ చూడొచ్చు మీరు, దీంట్లో కూడా అడ్రస్ అంటే ఏంటి, మనం రాసుకోండి, మనం ఏమన్నా రాసుకోవచ్చు ఇక్కడ, బట్ మనకు అర్థమయ్యే కోసం అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ, ఇక్కడ %p. ఇదేంటిది, ఏంటి కొత్తగా, ఇది ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్. ఏదానికి ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్, పాయింటర్. ఓకే, పాయింటర్లో ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ అడ్రస్కి మనం అయితే %p అనేసాం. పాయింటర్ కూడా మనం ఏం మర్చిపోయాం, ఎందుకంటే స్టార్టింగ్ పీనే కాబట్టి %p అని పెడితే అయిపోయి ఫార్మాట్ స్పెసిఫైయర్. ఈజీ గుర్తుంటుంది, మీరేం దీనికోసమే సపరేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, కోడింగ్ చాలా కష్టం, ప్రోగ్రామింగ్ కష్టం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ రియల్ అనమాట. సో ప్రోగ్రామింగ్ అనేది మీకు ఎప్పుడు వస్తుందంటే, మీరు పదిగా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నేను స్టార్టింగ్ అంతేనమాట, అసలు నాకు రాకుండా ఉండే, ఎర్రర్స్ పడుతుండే, అసలు నేను ఎలా నేర్చుకున్నాను కూడా నాకు గుర్తుకు లేదు. ఓకే, మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక ట్యుటోరియల్ చూసే రియలే వస్తుంది, బట్ ట్యుటోరియల్ అంతా చూసి నాకు వచ్చు అనుకుంటే తప్పది. నీకు తెలిసి ఉంటుంది, బట్ అది నీకు ఎక్కడ అప్లై చేయాలో తెలిసాలి, అప్పుడు నీకు ప్రోగ్రామ్ వచ్చినట్ల. ఇప్పుడు నేను ఫంక్షన్స్ చూసాము, అంతకుముందు ఏవో టాపిక్స్ అన్నీ చూసేసాము అన్నీ. సో అవన్నీ చూస్తాం, నేను కూడా ఒక ట్యుటోరియల్ పెట్టుకొని చూస్తాను, మంచి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ. బట్ మనము కోడ్ రాయాలి, చాలా ఉన్నాయి. ఆన్లైన్ కంపైలర్స్ అని యాప్స్ కూడా చెప్పారు, రెండు రిప్లిట్ అని, నెక్స్ట్ C4 అని. ఈ యాప్స్లో అప్లై చేయాలి ఇవన్నీ. మీకు ఈ కాలేజీలోనే చూడండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఆ చాలా ప్రాబ్లమ్స్ని చూడాలి, ఇది ఎలా వస్తుంది, దీన్ని చేయాలంటే ఏం చేయాలి. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ కావాలా, లూప్స్ కావాలా, ఇంకా ఏమైనా కావాలా, ఆలోచించాలి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొచ్చాం కదా, ఇవన్నీ కంబైన్ చేసి ఒక ప్రోగ్రామ్ అయితే రాస్తాం. అప్పుడు నీకు ఎవరి హెల్ప్ తీసుకోకుండా నీ వంతుకు నువ్వే చేసినావు అంటే అప్పుడు నీకు ప్రోగ్రామింగ్ వచ్చినట్ల. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, నువ్వు ఎర్రర్స్ సాల్వ్ చేయాలంతే. ఓకే, ఎర్రర్స్ సాల్వ్ చేస్తే నువ్వు అంతే ప్రోగ్రామింగ్ వచ్చేసినట్లే నీకు, సింపుల్గా చెప్పాలంటే. బట్ లాజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్రర్స్ లేకుండా ఎవరైనా ప్రోగ్రామ్ రాస్తారు, బట్ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు అవతల కూడా రాస్తాడు, ఇవతల కూడా రాసేస్తాడు, ఆ లైన్ ఎగరగొట్టేసి అయిపోయి ఎర్రర్ తగ్గిపోతుంది. బట్ ఆ లాజిక్, ఓకే, అది నీకు తెలుసల్లా, అసలు ఎర్రర్ ఇచ్చింది, ఆ ఎర్రర్ ఏం చెప్తుంది నీకు అనేది తెలుసల్లా. సో అది ఇంక ఇక్కడ చూడొచ్చు, పీటీఆర్ ఈక్వల్ టు @a. @a అంటే ఇంత ముందర మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడ ఉన్నాం. ఓకే, %p దగ్గర ఉన్నాం. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏమేమి ప్రింట్ అవుతుంది, ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, అడ్రస్ ఆఫ్ ఏ %p అంటే మనం మాట్లాడుకుందాం, అదొక పాయింటర్, దాన్ని ఏమంటారు, ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే, అది ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏదానికి, పాయింటర్కి. ఓకే, ఇక్కడ చూసుకున్నామంటే అడ్రస్ ఏ అంటే మనకు తెలుసు, ఇక్కడ ఏ ఒక అడ్రస్ ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, అడ్రస్ ఏ అంటే ఏంటంటే ఏ ఒక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పీటీఆర్ ఒక వాల్యూ అడ్రస్ స్టోర్డ్, అంటే ఇప్పుడు పీటీఆర్ కూడా ఒక అడ్రస్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఏకి అడ్రస్ అని మాట్లాడుకున్నాం, అట్లే పీటీఆర్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాల్యూ పాయింటెడ్ బై పీటీఆర్ ఈక్వల్ టు %d స్లాష్ అని పెట్టాము, ఇక్కడ స్టార్ పీటీఆర్ అని పెట్టాము.
సో స్టార్ పీటీఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, దీన్ని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఏ అని ఇచ్చాం కదా. సో పీటీఆర్ అని మనం ఇక్కడ పిలిచామంటే దీని ఒక అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఓకే, అదే మనం స్టార్ పీటీఆర్ అని పిలిచామనుకోండి, ఆ అడ్రస్ లోపల మనం ఏం స్టోర్ చేసామో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో పైన కింద 10 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే దాని ఒక అడ్రస్. ఈ అడ్రస్ని మనం డొనేట్ చేయలేం, అంటే మనం అసలు తీసుకురాలేమన్నమాట. ఈ రెండిట్లో సేమ్ వాల్యూ వస్తుంది. ఈ రెండిటి ఒకటే, ఈ రెండు ఒకటే, ఈ కిందది ఫస్ట్ది, ఈ రెండు ఒకటే, ఈ టూ ఒకటే. మీకు ఈ కన్ఫ్యూజ్ అవుతుందేమో, సింపుల్ లాజిక్ చెప్పాను ఇక్కడ నేను. ఇప్పుడు ఇది రఫ్ చేసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఏంటి లేదు, ఇప్పుడు ఏ అని ప్రింట్ చేశా. ఈ ఏ అనేది ఒకటే. ఈ ఏని మనం ఎక్కడ స్టోర్ చేసాము, పీటీఆర్లో స్టోర్ చేసాము. ఓకే, పీటీఆర్ అని పిలిచామనుకోండి, మనము పీటీఆర్లో మనం ఏం సేవ్ చేసామో, అంటే ఏం స్టోర్ చేసామో అదనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే స్టార్ పీటీఆర్ అని పిలిచామో ఆ పీటీఆర్ లోపల అడ్రస్ ఉంటుంది కదా, దాని ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, అడ్రస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రతిదానికి ఇంతకుముందు మాట్లాడుకుంటే మనము ఒక ఇట్లా బాక్స్ ఉంటుంది, అంటే ఊరికే మనం ప్రతిసారి దీన్ని డొనేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఒక వాల్యూ ఇస్తాం, ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం, ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం. మనకి ఇంటికి కానీ ఏదైనా మనకు అనేది అడ్రస్ ఉంటుంది కదా. సో దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, ఏదైనా అనుకోవచ్చు. దాన్ని మనం అడ్రస్ని మాత్రం సర్టెన్గా చెప్పలేం. ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగారు అనుకోండి, ఈ స్టేట్మెంట్కి నువ్వు చెప్పు అని, దాన్ని మనం డినోట్ చేయలేం. అది సిస్టమ్ బేస్డ్ అనమాట. అసలు నేను ఏ కోడర్ అడిగినా కూడా దాన్ని చెప్పలేడు, ఎందుకంటే అది అడ్రస్ అనేది తెలుస్తుంది, బట్ అడ్రస్ అనేది మనం చూడాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ నేను ఇంత ముందర ఒక క్వశ్చన్ అడిగా, చార్మినార్ ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా చెప్తారు. బట్ ఏంటంటే సపోజ్ సిస్టంలో ఈ నెంబర్ అనేది ఎక్కడ స్టోర్ అయిందని నువ్వు చెప్పగలవా? నీకు అసలు ఆ ల్యాప్టాప్ గురించి తెలియదు. ఓకే, అలా టైంలో చెప్పగలవా? చెప్పలేవు నువ్వు. సో అదనమాట. అంటే సిస్టమ్ లోపల మనకి ఏం జరిగిందో తెలియదు, అసలు అడ్రస్ ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి టైంలో మనం చెప్పలేం. సో ఇప్పుడు దీనికి మీరు ఎవరన్నా అడగండి, ఈ స్టేట్మెంట్ అనేది మీరు రాసి దీన్ని, అంటే మీకు బాగా కోడింగ్ వచ్చిన వాళ్ళని అడగండి, దీనికి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే అసలు అది ఎక్కడ స్టోర్ చేస్తుందో మనకు తెలియదు. దాన్ని తెలుసుకొని మనం దాంట్లో అయితే మనకు కావాల్సిన, అంటే దాన్ని ఏమంటారు, మనకు కావాల్సిన చేంజెస్ అనేవి చేసుకుంటాం. ఓకే, మనం దీన్ని అయితే కాపీ చేసి మనమైతే కోడ్ అయితే రాద్దాం ఒక మారు. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ అయితే రాద్దాం మనము. సో ఫస్ట్ దీన్ని అవుట్పుట్ అయితే చూద్దాం. ఓకే, ptr.c. ఓకే, సో ఇక్కడ మనం అయితే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడైతే మనం పేస్ట్ చేసాం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ మనం ఒకటే. ఓకే, ఇక్కడైతే ఎర్రర్స్ ఏం రావు కదా, చూద్దాం, రన్ చేసి చూద్దాం. ఎర్రర్స్ ఏం రావట్లేదు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏని ప్రింట్ చేస్తున్నాం. సో అందుకు ఇక్కడ 10 అనేది ప్రింట్ అయింది. ఇది కామనే కదా, మనం మామూలుగా చేస్తూ ఉంటాం అది. ఓకే, ఏ కాబట్టి అక్కడ 10 ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఆ ఏనే ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ %p అంటే నేను చెప్పా, పాయింటర్ ఫార్మాట్ స్పెసిఫైర్, దానికి సపరేట్ పాయింటర్కే చేస్తాం. ఒకవేళ మనం అక్కడ డి ఇస్తేమో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే అడ్రస్ అంటే మనం ఈ స్టార్ పీటీఆర్లో మనం అడ్రస్ని చేసాము కాబట్టి పీటీఆర్ అని పిలిచినా కూడా సేమ్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అడ్రస్ ఆఫ్ ఏ సేమా 00618 ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం అడిగా నేను, పీటీఆర్ అని అడిగా. సో పీటీఆర్లో మనం ఏం సేవ్ చేసాం, అడ్రస్ ఏ, అందుకు సేమ్ వచ్చింది. ఇప్పుడు పీటీఆర్లో ఉన్నది ఒకటే, ఇంకా అడ్రస్ ఏ అన్నా కూడా అదే. పీటీఆర్లో మనం అదే కదా సేవ్ చేసినది. ఎప్పుడైతే మనం స్టార్ పీటీఆర్ అని పిలుస్తామో, ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, కొంచెం ఎక్కిందా ఏమన్నా? స్టార్ పీటీఆర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టార్ పీటీఆర్ అంటే పీటీఆర్లో మనం ఏ వాల్యూ అయితే స్టోర్ చేసామో, ఓకే, అంటే అడ్రస్ సేవ్ చేసిందాం కదా, స్టోర్ చేసిందాం కదా అడ్రస్ అనేది, ఆ అడ్రస్లో ఇప్పుడు ఆ అడ్రస్కి ఇప్పుడు మనకు ఇలా మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఒక అడ్రస్ తెలుసు. సో అడ్రస్ తెలిసినప్పుడు దాన్ని పట్టుకోవడం ఈజీనే కదా, మనకి ఈజీనే కదా. ఇప్పుడు నీకు నెంబర్ తెలిసిందనుకో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. ఏ ఈక్వల్ టు 10 ఎక్కడెక్కడన్నా ఉండొచ్చు, ఏ ఈక్వల్ టు 10 అనేది. ఈ మెమోరీలోనే కాదు, వేరే మెమోరీలో కూడా ఉండొచ్చు. బట్ నీకు అది అడ్రస్ దొరికింది అనుకో, ఇప్పుడు నా అడ్రస్ నీకు దొరికిందంటే ఈజీగా వచ్చేస్తావు, నో ప్రాబ్లం. వాళ్ళతో వీళ్ళతో అడిగి అంటే ఆ బస్ ఎక్కి ట్రైన్కి వచ్చేస్తావు. అడ్రస్ అనేది అలాంటిది అనమాట. నీకు అడ్రస్ తెలిసిందంటే వాల్యూ పట్టుకోవడం అంత పెద్ద పని కాదు నీకు.
సో అందుకే స్టార్ పీటీఆర్ అంటే పీటీఆర్లో మనం అడ్రస్ పెట్టింటాం కదా, అంటే అడ్రస్ అంటే ఒక వాల్యూకి సంబంధించినది, అదనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, స్టార్ పీటీఆర్ అంటే అర్థం అది. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాంపుల్ రాసి చూద్దాం. వీడు ఓకే, మీకు ఇప్పటికే ఎక్కేసి ఉండాలి ఐ థింక్, కానీ కన్ఫ్యూజింగ్ లేండి ఇది, చాలా కన్ఫ్యూజింగ్. బట్ దీన్ని అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో నేనైతే ఇంట్ ఇప్పుడు వేరేది ఇద్దాం, x = 1000 ఇద్దాం. ఓకే, నేను ఇప్పుడు పాయింటర్ క్రియేట్ చేయాలి. ఇంతకు ముందర మనం ఏం చేసాము, ఓకే 1 minute ఇంట్ ఇలా అయినా ఇవ్వచ్చు మీరు, ఎందుకు కన్ఫ్యూజ్ ఊరికే. స్టార్ పీటీఆర్ అని ఇలా ఇచ్చాడు, డిక్లేర్ చేసి తర్వాత పీటీఆర్ = ఏనో ఎక్స్ ఇంతకుముందు ఏదో ఇచ్చాడు, మనకి ఇప్పుడు ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అని రాసాం. సో ఇలానే రాయాలంటే లేదు, మనకు అర్థం కావాలి కాబట్టి అలా రాసాం. సో దీన్ని డిక్లరేషన్ అంటాం. కింద మనం ఆ పీటీఆర్లో ఒక వాల్యూ అంటే దాని ఒక అడ్రస్ పెడుతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ అని పెట్టేస్తాం. ఎక్స్ అని పెట్టచ్చా, ఎక్స్ పెడితే ఏమవుతుంది, ఎక్స్ అనేది పెట్టకూడదు. మనము అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం ఎక్స్లో, అంటే స్టార్ పీటీఆర్ అంటే ఇప్పుడు మనం పీటీఆర్ ఈ స్టార్ తీసేసాం అనుకోండి, ఇప్పుడు నార్మల్, ఇది ఒక నార్మల్ వేరియబుల్, మనం అడ్రస్ అనేది సేవ్ చేయలేం. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ పెట్టచ్చు, లేకపోతే ఇలా నెంబర్స్ పెట్టుకోవచ్చు, బట్ అడ్రస్ అనేది సేవ్ చేయలేము. ఇప్పుడు చూడొచ్చు, నేను అడ్రస్ ఎక్స్ పెడుతున్నా, సెమీకోలన్ పెడుతున్నా. సో ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందేమో చూద్దాం. థింక్ ఇప్పుడు చూసుకోవచ్చు, ptr.c ఎర్రర్ వచ్చింది. అడ్రస్ ఎక్స్, అసలు అడ్రస్ అనేది ఎందుకు పెడుతున్నావు నువ్వు, అదనేది ఒక ఇంటీజర్ కదా, అడ్రస్ అనేది ఎందుకు పెట్టావు అని అడుగుతుంది అది. సో అదే నేను ఇక్కడ స్టార్ అనేది ఇండికేట్ చేశాను అనుకోండి, ఓకే ఇది ఒక పాయింటర్ అందుకు స్టార్ పెడుతున్నాడు అని అనుకుంటుంది అనమాట అది. సో అప్పుడు ఎర్రర్ని అవాయిడ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఎర్రర్ ఏమి ఇవ్వాల, అది స్టార్కి మీనింగ్ కాదనమాట. ఓకే, ఇదంతా ఒకే లైన్లో రాసాను ఇప్పుడు. ఓకే, దీని అయితే ప్రింట్ చేద్దాం. మీరైతే అవుట్పుట్లో అయితే గెస్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ %d, x అని ఇస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ, వాట్ హ్యాపెండ్ మీరే చెప్పాలి. నేను ఆ లోపల నెక్స్ట్ లైన్ రాసి ఆ లోపల ఆలోచించండి. ఓకే, నేనే చెప్తాను బట్ మీరు ఆలోచించాలి. ఇంతకు ముందర చెప్పా కదా, దాన్ని బట్టి ఆలోచించండి. %d ఇచ్చా. సో ఇప్పుడేమి ఇద్దామంటే పైన ఇచ్చాం ఎక్స్. ఓకే, అడ్రస్ ఎక్స్ ప్రింట్ చేద్దాం, అంటే ఎక్స్ ఒక అడ్రస్ని ప్రింట్ చేద్దాం. అసలు ఏముంది, ఓకే ఇది అక్కడ రాద్దాం, ఏడి అడ్రస్ ఆఫ్ ఎక్స్. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ ప్రింట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఓకే చూద్దాం ఏమవుతుందో. సో అక్కడైతే అడ్రస్ డి అని ఇవ్వకూడదు అనమాట. సో అక్కడ యు కానీ పి కానీ ఇవ్వాలి. ఓకే ఓకే ఇప్పుడు సేమ్ %p ఇచ్చాం, కామా ఏంటి ptr. సో ఇక్కడ రాద్దాం ptr = ఇక్కడ /n, ఇక్కడ /n. ఓకే, ఇప్పుడు సేమ్ దీన్ని కిందికి తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ptr చేద్దాం. ptr కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, మిగతా వేరియబుల్ లాగే ptr కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. అడ్రస్ ఆఫ్ ptr = ఓకే, ఇప్పుడు మనం అన్నీ రాసామా, ఎక్స్ ఒక అడ్రస్ ప్రింట్ చేస్తున్నాం, పీటీఆర్లో ఏం వాల్యూ ఉందో ప్రింట్ చేస్తున్నాం, నెక్స్ట్ అడ్రస్ ఒక పీటీఆర్ని ప్రింట్ చేస్తున్నాం. సో అలాగే మనం ఒక వాల్యూని కూడా వదిలేదు, తర్వాత చేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది అవుట్పుట్. ఓకే, అక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఏంటి మనం ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాం, కామనే కదా ఎక్స్ అనేది. సో 1000 వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ అనేది గెస్ చేయండి మీరు, అడ్రస్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం గెస్ చేసే కాదు, అది సిస్టమ్ బేస్డ్ అనమాట. అడ్రస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నా సిస్టంలో ఇదే రన్ చేశాను అనుకోండి, నాకు ఒక నెంబర్ వస్తుంది, నీకు ఒక నెంబర్ వస్తుంది, అది ఒక అడ్రస్ అనమాట, అది మన చేతుల్లో ఉండదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఒక అడ్రస్ డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను, నేనేం పాయింటర్ అయితే ఉపయోగించలేదు. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ చెప్తున్నాను మీకు. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే
ఎక్స్ యొక్క అడ్రస్ తెలియజేస్తుంది. ఇది ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది ఎక్స్ యొక్క అడ్రస్. సో ఇప్పుడు కింద నేను ఏం రాశాను ఇక్కడ, పీటీఆర్. సో పీటీఆర్లో ఏముంటుంది, సేమ్ అదే మనం పీటీఆర్లో ఏం స్టోర్ చేసినాం, అడ్రస్ ఎక్స్. సో సేమ్ కింద కూడా పీటీఆర్ ఈక్వల్ టు సేమా 0061 FF1C, సేమ్ కదా, అది దాని ఒక అడ్రస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం ప్రింట్ చేశాను నేను, అడ్రస్ పీటీఆర్. ఇప్పుడు పీటీఆర్ ఒక అడ్రస్. ఇప్పుడు ఎక్స్కి ఒక అడ్రస్ ఉందంటే పీటీఆర్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఉండదా? పీటీఆర్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ పీటీఆర్లో అడ్రస్ చేస్తే సేమ్ వస్తుందా, సిమిలర్ అంటే డిఫరెంట్ మారుతుందా, సేమా మారుతుందా, సిమిలర్ ఉంటుంది. సిమిలర్ ఉంటుంది. యా 0061 FF18. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్కి ఒక అడ్రస్ ఉంటే పీటీఆర్ కూడా అదే ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఎక్స్కి ఒక యూనిక్ అడ్రస్ సేమ్ ఉన్నాయంటే, ఇప్పుడు నీకు ఒక స్థలం ఉంటుంది, నాకు ఒక స్థలం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీది నాది ఒకే దగ్గర ఉంటుందా, ఎక్కడైనా ఉండదు. అది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది, గ్యాప్ అనేది ఉంటుంది. సో అలా పీటీఆర్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఎక్స్లో ఒక ఉంటుంది. పీటీఆర్లో మనం ఏం సేవ్ చేస్తున్నాం, ఎక్స్ ఒక అడ్రస్ సేవ్ చేస్తుంటాం. ఇప్పుడు నేను పీటీఆర్లో మనం ఏమన్నా మార్చామనుకోండి, అంటే పీటీఆర్ అడ్రస్లో మనం ఏమైనా మార్చామనుకోండి, ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ కూడా మారిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ మనం అడ్రస్లో మార్చున్నాం, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే, నేను పీటీఆర్ హెల్ప్తో నేనైతే ఎక్స్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నా. సో దీన్ని అంతా మనం కమెంట్ అవుట్ చేద్దాం ఇక్కడ అంతా. సో నేను పీటీఆర్ ఒక హెల్ప్తో ఎక్స్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో కమెంట్ అవుట్ చేసి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా, దీన్ని కూడా మనకు వద్దు, తినేది ఇప్పుడు కిందకు తీసుకొని. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఉంది. సో నాకేంటి, పీటీఆర్ ఈక్వల్ టు కూడా అదే రావాలి. అంటే ఏం చేయాలి, స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు ఈ లాస్ట్లో స్టార్ పెట్టింది, సింపుల్. ఇప్పుడు సేమ్ వచ్చేస్తాయి. సో రన్ కోడ్ చేశారు అనుకోండి, 1000 సింపుల్. ఎక్స్ ఈక్వల్ టు 1000 స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు 1 minute ఏదో ఒక అడివిడి జరిగింది, స్టార్ పీటీఆర్ అని వచ్చింది. ఓకే, మనము పర్సెంటేజ్ అంటే, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది %p ఇచ్చాం, బట్ మనం %d ఇవ్వాలి కదా, మనకి ఇంటీజర్ ప్రింట్ అవ్వాలంటే, అది కూడా చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 1000 స్టార్ p ఈక్వల్ టు 1000, అలా అర్థం చేసుకోవాలి మీరు. సో నేను పొరపాటుగా %p అనేది పెట్టాను. సో ఆ అడ్రస్ పీటీఆర్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. సో %d పెట్టాను కాబట్టి ఇంటీజర్, అదొక ఇంటీజర్ కాబట్టి సో ఇంటీజర్ ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చాను నేను. స్టార్ పీటీఆర్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటంటే ఒక పాయింట్ అనేది తెలుపుతుంది. ఓకే, మనం మామూలుగా పీటీఆర్ రాసామంటే అది కామన్, ఎర్రర్ ఇచ్చేస్తుంది. నువ్వు దాంట్లో ఒక అడ్రస్ సేవ్ చేసామంటే, మనం దాంట్లో ఒక అడ్రస్ సేవ్ చేయాలంటే మనం స్టార్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్టార్ పీటీఆర్లో అనేది మనం అడ్రస్ ఎక్స్ ఇస్తున్నాం, అంటే ఎక్స్ యొక్క అడ్రస్ అనేది పీటీఆర్కి ఇస్తున్నాం మనం. సో మనం ఇంకా దీన్ని విచ్చలవిడిగా ఏమైనా చేసుకోవచ్చు, ఇక్కడ. ఇప్పుడు మనం పీటీఆర్ని మనం పిలిచామనుకోండి, ఎక్స్ యొక్క అడ్రస్ వస్తుంది, అంటే ఇక్కడ ఈ 1000 అనేది ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ స్టార్ పీటీఆర్ అని పిలిచామనుకోండి, 1000 అనేది వస్తుంది. సో అలా అడ్రస్ ఎక్స్ పిలిచినా సేమ్ వస్తుంది అనమాట, పీటీఆర్ని పిలిచినప్పుడు అలా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాం. మీకైతే నాకు తెలిసినందుకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింటాక్స్ ఆఫ్ పాయింటర్స్, ద బేసిక్ సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ పాయింటర్. అప్పుడే చూసేసాం మనం. సో డేటా టైప్, మామూలు డేటా టైప్ అనేది మనం ఇంటిలో అయినా ఫ్లోట్లో అయినా ఏ దాంట్లోనే ఉండొచ్చు అనమాట. ఇది ఇంట్ అని, ఫ్లోట్, డబుల్, క్యార్ అన్ని దాంట్లో ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకున్నారనుకోండి, స్టార్, మెయిన్ స్టారే. మనం ఈ స్టార్ లేకుండా రాలేదనుకో, ఇది ఒక నార్మల్ వేరియబుల్ ఇది. మనం స్టార్ రాయకోకుండా ఉంటే, స్టార్ రాసామంటే ఓకే ఇది ఒక పాయింటర్ అని అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ ఒక పాయింటర్ నేమ్ మనం ఇష్టం, వేరియబుల్ నేమ్ మన ఇష్టం కాబట్టి సేమ్ దానికున్న రూల్సే దీనికి అప్లై అవుతాయి. ఏమేమి రూల్స్ ఉన్నాయి, అండర్ అనేది అలా ఉంది, స్పెషల్ సింబల్ అనేసి లేదు, స్పెషల్ సింబల్స్ అంటే ఉండవు అనమాట, అంటే @ అనేది అక్కడే ఉపయోగించరు. నెక్స్ట్ స్టార్టింగ్ అనేది ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉండాలి, నెంబర్స్ ఉండకూడదు, స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. ఓకే, అలా. నెక్స్ట్ ఇంకా దీనికి ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, ఏదో ఇచ్చాడు కింద చదువుదాం. ఇంట్ స్టార్ పీటీఆర్ డిక్లేర్స్ ఏ పాయింటర్ టు యాన్ ఇంటీజర్. ఓకే, ఇది ఒక ఇంటీజర్ పీటీఆర్ అని చెప్తుంది, అంటే డిక్లేర్స్ ఏ పాయింటర్, ఒక పాయింటర్ అనేది డిక్లేర్ చేసాం. అదేంటి, ఒక ఇంటీజర్ పాయింటర్.
ఓకే, అలా కింద ఫ్లోట్ స్టార్ పీటీఆర్ అంటే ఓన్లీ వాల్యూ ఒకటే డిఫరెంట్. అడ్రస్ అనేది మనం ఫ్లోటులోనూ సేమ్ అడ్రస్సే, ఫ్లోటులో సపరేట్ అడ్రస్ సేవ్ అయ్యి దీంట్లో సపరేట్ అనేమి ఉండదు. ఎక్కడ ఖాళీ స్పేస్ ఉంటే అక్కడ అడ్రస్ అనేది మామూలే. ఓకే, దీన్ని ఫ్లోట్ పాయింటర్ అంటాం. సో డిక్లేర్స్ ఏ పాయింటర్ టు ఏ ఫ్లోట్. ఫ్లోట్ అనే దానికి మనం పాయింటర్ అనేది అప్లై చేస్తున్నాం. సో అందుకే ఎఫ్పిటిఆర్ సిపిటిఆర్ అని ఇచ్చాడు. క్యార్ స్టార్ సిపిటిఆర్ అంటే ఇది ఒక నేమ్. మనం ఎఫ్పిటిఆర్ అని ఇవ్వాలంటే లేదు, మన ఇష్టం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. సో డిక్లేర్స్ ఏ పాయింటర్ టు ఏ క్యారెక్టర్. సేమ్ ఇది కామన్ అనమాట. మనం రాసినట్లు ఇప్పుడు కోడ్ అయితే దీనికి కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింటర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, దీన్ని ఒకసారి చదివేసామనుకోండి. పాయింటర్స్ కెన్ బి ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. పాయింటర్స్ అనేది ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అది ఎవరు చేయాలి? మనం చేయాలి. అదంతకదే చేసుకోలేదు. ఓకే, వెన్ ఇంక్రిమెంటెడ్ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో పాయింటర్ మూవ్స్ టు ద నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఆఫ్ ఇట్స్ డేటా టైప్ సైజ్. ఓకే, ఇప్పుడు నేను దానికి రాస్తానంటే, సో ఇక్కడైతే నేను ఒక మెమరీ అయితే గీస్తున్నా. ఏదో అది మెమరీ సైజ్ లేకుండా మెమరీ అనుకోండి అది. ఓకే, మెమరీకి ఒక బాక్స్లో అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, ఇది ఒక మెమరీ. సో ఇక్కడ ఈ మెమరీ అయితే ఉంది. సో నా వాల్యూ అనేది ఇక్కడ ఉంది. ఎంత? 1 ఉంది అనుకోండి. నేను ఇప్పుడు దీని పేరు పీటీఆర్. ఓకే, పీటీఆర్, దీని పేరు పీటీఆర్. నేనేం చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు నేను చిన్నగా పీటీఆర్ ప్లస్ ప్లస్ అని వేసాను అనుకోండి. పీటీఆర్ ప్లస్ ప్లస్ అని వేసారు అనుకోండి. అంటే పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? నార్మల్గా పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఒకటి ఇంక్రిమెంట్ అవ్వు అంటే ఒకటి పెంచు, పీటీఆర్ +1 చేయని అర్థం. సో ఇక్కడ అడ్రస్లో ఉంది కాబట్టి అడ్రస్ ఏంటంటే ఇక్కడ ఉండే 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఓకే, బిట్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. 1 అనేది ఇక్కడ వస్తుంది. ఇది అదే చూద్దాం. ఇక్కడ పాయింటర్స్ కెన్ బి ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. పాయింటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. వెన్ ఇంక్రిమెంటెడ్ ఏ పాయింటర్ మూవ్స్ టు ద నెక్స్ట్ మెమరీ లొకేషన్. ఇది ఒక మెమరీ లొకేషన్. ఓకే, ఫస్ట్ ఉండే నార్మల్ ఒకటి మెమరీ లొకేషన్, నెక్స్ట్ ఇది ఒక మెమరీ లొకేషన్. సో ఎప్పుడైతే మనం ఇంక్రిమెంట్ చేస్తామో అక్కడ ఉండే మెమరీ లొకేషన్ అనేది నెక్స్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఏ దానికి సంబంధించి? డేటా టైప్ సైజుకి సంబంధించి. అంటే డేటా టైప్ అనేది ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సిలో చూసుకున్నాం అనుకోండి, ఇంటీజర్ అనేది 4 bytes నార్మల్గా చూసుకుంటే. ఎందుకంటే సిలో ఈ డేటా టైప్ సైజ్ అనేది మనం నార్మల్గా అయితే చెప్పుకోకూడదు. ఎందుకంటే దీన్ని వేరియేషన్ అనమాట. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే సిస్టమ్ బట్టి అన్ని సిస్టమ్స్లోనూ ఒక్కటే ఉంటుంది. బట్ ఈ సిలో ఎలా అంటే సిస్టమ్ బేస్డ్ అనమాట. ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క బైట్స్ అనే సైజ్ ఉంటుంది. సో అలా సిస్టమ్ బేస్డ్ అనమాట. ఇప్పుడు మనం పీటీఆర్ ప్లస్ చేసామనుకోండి, ఇక్కడ ఉండేది ఇక్కడికి పోతుంది. సో మళ్ళీ పీటీఆర్ ప్లస్ చేసామంటే ఇక్కడ ఉండే మెమరీ లొకేషన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఆ వాల్యూ అనేది. అప్పుడు దీన్ని పిలిచినాం అనుకోండి, ఈ మెమరీ లొకేషన్ మనకు ఆన్సర్ రాదు. మనకి ఎక్కడైతే మెమరీ ఉందో దాన్ని పిలిచాలి. అది డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ అంటే. ఓకే, అదే చెప్తున్నాడు. మీకు అర్థమైతే ఇప్పుడు అర్థమైంది కాబట్టి డెఫినేషన్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది సింపుల్, అంత కష్టం ఏమి ఉండదు. బట్ లాజికల్తో చూడాలి. ఓకే, పాయింటర్స్ కెన్ బి ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్. వెన్ ఇంక్రిమెంటెడ్ ఏ పాయింటర్ మూవ్ టు ద నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఆఫ్ ఇట్స్ డేటా టైప్ సైజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పీటీఆర్ ఈస్ అన్ ఇంటీజర్ పాయింటర్. ఒక పీటీఆర్ అనేది ఇంటీజర్ పాయింటర్ అనుకోండి. అండ్ ఇంటీజర్ టేక్ 4 bytes. ఇంతకుముందు చెప్తున్నాను 4 bytes అని. ఓకే, దెన్ పీటీఆర్ ప్లస్ మూవ్స్ ద పాయింటర్ బై 4 bytes. ఇప్పుడు ఒక ఇంటీజర్ అనేది 4 దగ్గర ఉంది. ఓకే, ఒక ఇంటీజర్ అనేది 4 దగ్గర ఉంది. ఎప్పుడైతే నేను పీటీఆర్ ప్లస్ చేశానో 8th బిట్కి వెళ్ళిపోతుంది, 8 byteకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 4 ఇంక్రీజ్ అవుతుంది. అది ఒకవేళ ఇంటీజర్ అయితేనే. ఓకే, మీకు వేరియేషన్ అయితే చూపిస్తాను మీకు. బట్ ఈ బైట్స్ అనేది మనం ఖచ్చితంగా కావాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నారు అనుకోండి, /include <stdio.h int main అనేది రాసాము. int a = 10, b = 20. రెండు వాల్యూలు అయితే ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ సేమ్ మనకు పాయింటర్ డిక్లేర్ చేసేది ఎట్లా? స్టార్ అనే సింబల్ ఉండాలి. సో ఇక్కడ స్టార్ అనేది ఉంది. ఓకే, స్టార్ ఉంది. పీటీఆర్ = అడ్రస్ ఏ ఒక అడ్రస్ని మనం పీటీఆర్లో అయితే పెడుతున్నాం. ఓకే, అర్థమైందా? ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో మనం ఏం చేస్తున్నాం? అడ్రస్ బిఫోర్ ఇంక్రిమెంట్. అడ్రస్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుండా ఫస్ట్ పీటీఆర్ అనేది ప్రింట్ చేస్తున్నాడు. పీటీఆర్ని మనం ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? అడ్రస్ వస్తుందా, వాల్యూ వస్తుందా? వెంటనే క్విక్ ఆన్సర్.
రివైన్ ఆలోచించండి, ఇంత ముందర చెప్పాను. అడ్రస్ వస్తుంది. ఓకే, స్టార్ పీటీఆర్ అంటే వాల్యూ వస్తుంది. ఓకే, అడ్రస్లో ఉండే వాల్యూ వస్తుంది. స్టార్ పీటీఆర్ అంటే మనం సేవ్ చేసినాం కదా, ఆ అడ్రస్ అయితే మనకు వస్తుంది. ఓకే, ఆ పీటీఆర్ అయితే అడ్రస్ ఇక్కడ మనం చెప్పలేమన్నమాట, ఆ అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుందో. సో అలా ఉంటుంది. ఆ ఒక్క అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో మళ్ళీ పీటీఆర్ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాడు, అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. ఇంక్రిమెంట్, సో మూవ్ టు నెక్స్ట్ ఇంటీజర్ మెమొరీ లొకేషన్ ప్రింట్ ఎఫ్. సో అంటే ఏంటంటే పీటీఆర్ ప్లస్ ప్లస్ చేసినప్పుడు మూవ్ టు ద ఇంటీజర్ మెమొరీ లొకేషన్, అంటే నెక్స్ట్ ఇంటీజర్ మెమొరీ లొకేషన్కి అయితే వెళ్తుందంట, అంటే 4 bytes దాటి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఎఫ్లో అడ్రస్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్, అడ్రస్ అనేది ఇంక్రిమెంట్ అయ్యాక ఎంత ఉంది మళ్ళీ ప్రింట్ చేస్తున్నాడు. సో పీటీఆర్ మైనస్ మైనస్ మూవ్ బ్యాక్, అంటే ఇంతకు ముందర మనం ఇంక్రిమెంట్ చేసాం కదా, అంటే ఎక్కడుండి ఇంక్రిమెంట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం, మైనస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి. సో అడ్రస్ ఆఫ్టర్ డిక్రిమెంట్, అంటే డిక్రిమెంట్ అయ్యాక ఎక్కడ ఉన్నాం. సో ఇక్కడ ఫస్ట్ లాస్ట్ సేమ్ వస్తుంది. సో దీనికి ఏదో ఒక మార్క్ కోడ్ రాసేసి అయితే మీకు చూసేద్దాం. సో IN.C. సో మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేశారనుకోండి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీంట్లో మాస్టర్ అయితే అవ్వచ్చు మీరు. బట్ మీరు ఏ ఎపిసోడ్ చూసినా ఓన్లీ మీకు ఏది కావాలో అది మాత్రమే చెప్తారు. బట్ దాంట్లో మాస్టర్ అవ్వాల్సింది మీరే. దాంట్లో ఇంటూ ఇంట్ అంటే ప్రతి ఒక్క దీన్ని మీరే నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ ఓకే x = 50 తీసుకుందాం. సో ఇప్పుడు పాయింటర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇంట్ స్టార్ పీటీఆర్. ఎందుకు బ్రో పీటీఆరే పెడుతున్నాడు, అక్కడ కూడా పీటీఆర్ అంటే ఏం లేదు, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. బట్ పాయింటర్ అంటే షార్ట్ కట్ పీటీఆర్ అని చాలా దగ్గర అలవాటు అయిందనమాట. సో అలాగే రాస్తున్నాం అనమాట. నేను కూడా ట్యూటోరియల్స్ వినేవాడిని. సో అక్కడ అంటే ఇలా పీటీఆర్ అనే పేరుని అయితే పిలిచేవారు అనమాట పాయింటర్ని. అందుకే ఇలా అలవాటు అయిపోయింది. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఊరికే గుర్తుంటుంది అనమాట మైండ్కి కూడా. ఓకే ఇది పీటీఆర్ కాబట్టి పాయింటర్ అలా ఊరికే. ఓకే, పీటీఆర్ ఈక్వల్ టు ఏం చేయాలా, అడ్రస్ అడ్రస్ X. ఓకే పెట్టేసాం. ఇప్పుడు మనం ప్రింట్ ఎఫ్ వితౌట్ ఎనీ ఆపరేషన్, అంటే ఏం ఆపరేషన్ చేయకోకుండా ఎలా ఉందో చూద్దాం. సో %p పాయింటర్ ప్రింట్ చేయాలంటే అదే కదా. ఓకే /n. సో ఇక్కడ ఏం చేయాలా, పీటీఆర్. సో పీటీఆర్ అంటే ఏంది వస్తుంది, దాని ఒక అడ్రస్ వస్తుంది, ఏదైనా ఒక అడ్రస్ పీటీఆర్లో సేవ్ చేసిన అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడు మనం కింద తీసుకొచ్చి ఇక్కడ పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే తెలుసు కదా, మనం ఫర్ లూప్లో ఉపయోగిస్తాండి మా ఏం లేదు, ఒకదాని తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటా పో. బట్ పీటీఆర్ ప్లస్ ప్లస్ ఒకే రాసాం కాబట్టి మనము ఒక్కసారి ఇంక్రిమెంట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. ఓకే, వితౌట్ ఎనీ ఇంక్రిమెంట్ అనేది. సో ఇక్కడ ఆఫ్టర్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ %b రాసాం. సో పీటీఆర్ అని రాసాం. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏం చేంజ్ వస్తుందంటే లాస్ట్లో నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. మీరైతే చూడొచ్చు, 0 ఉందనుకోండి 4. అంటే ఇక్కడ సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇక్కడ అడ్రస్ అనేది పెద్దగా వస్తుంది. బట్ మీరు లాస్ట్ 2 digits అబ్జర్వ్ చేసామంటే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది అనమాట. 4 bytes అనేది చేంజ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది స్టార్టింగ్లో 0 ఉందనుకోండి, కింద అంటే ఆఫ్టర్ డిక్రిమెంట్ తర్వాత 4 అవుతుంది. అలా 4 bytes అనేది చేంజ్ వస్తాయి. ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు, కింద 0061FF18 అని ఉంది. సో ఇక్కడ 0061FF1C అని ఉంది. అంటే చేంజ్ వస్తుంది కదా, అంటే ఇంక్రిమెంట్ చేసాం. అంటే ఇక్కడ అంతా సేమే, ఇక్కడ 1 దాకా సేమే, బట్ లాస్ట్ డిజిట్ అనేది చేంజ్ అయింది ఇలా. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడే సేమ్ డిక్రిమెంట్ చేసామనుకోండి, పీటీఆర్ మైనస్ ఒరిజినల్ వాల్యూకి వెళ్ళిపోతుంది. సో ఇలాగా దీనైతే కింద తీసుకుందాం. ఓకే ఆఫ్టర్ ఇక్కడ పీటీఆర్, ఇప్పుడు ఆఫ్టర్ డిక్రిమెంట్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్ సేమ్ వస్తుంది, బట్ మిడిల్ వాల్యూ ఇంతకు ముందర వచ్చినట్లే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 0061FF18 అని ఇంతకు ముందర వచ్చిందా, సేమ్ 18 ఉందా.
సో ఇదైతే చేంజ్ అవుతుంది 0061FF16. ఇక్కడ కింద చూసుకున్నారు అనుకోండి 0061FF18. ఇక్కడ ఈ పాయింట్ ఒకటే కదా. సో అంటే ఫస్ట్ మనము నార్మల్ పీడిఆర్ అంటే నార్మల్ అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాం, అంటే ఏమి వితౌట్ ఇంక్రిమెంట్ లేకుండా. ఆఫ్టర్ అంటే ఇంకొకసారి ఇంక్రిమెంట్ చేశాక ఒక అడ్రస్ని చూస్తున్నాం. సో ఆఫ్టర్ డిక్రిమెంట్ ఏం చేస్తుంది, ఈ ఒక్క ఒరిజినల్ వాల్యూకి వచ్చేస్తుంది కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కటే ఇంక్రిమెంట్ చేసాం మనము, ఓకే. ఇంకా తర్వాత డిక్రిమెంట్ చేసామంటే ఒరిజినల్ పొజిషన్కి వస్తామని అదే చెప్తున్నాడు ఇక్కడ. పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, డిక్రిమెంట్ చేసుకోవచ్చు అని అర్థమైంది కదా మీకు. ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్లో ఒక నెంబర్ స్టోర్ అయింది. సో ఆ మెమొరీ లొకేషన్ నుంచి మనం నెక్స్ట్ మెమొరీ లొకేషన్ పంపించాలంటే PTR++ అనేది వాడతాం, ఓకే. PTR-— అంటే ఆ ఉన్న మెమొరీ లొకేషన్ నుంచి ప్రీవియస్ మెమొరీ లొకేషన్కి వచ్చేసి అంటున్నాం, ఓకే. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ అయితే చూద్దాం ఏంటుందో. దీని యూజర్స్ అయితే మీకు రాస్తున్నప్పుడు తెలుస్తుంది, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, ఫంక్షనాలిటీ ఏంటి, అసలు కోడ్లో ఏం జరుగుతుంది మనకు అర్థమవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోండి, ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా పాయింటర్ అంటే. ఇప్పుడు కాల్ బై వాల్యూ విఎస్ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై వాల్యూకి నెక్స్ట్ కాల్ బై రెఫరెన్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం, అలాగే ప్రోగ్రామ్ కూడా చూద్దాం. వెన్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్ ఇన్ సి. ఎప్పుడైతే మనకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, నేను చెప్పుకున్నాం కదా, ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఫంక్షన్కి పంపించే ఆర్గ్యుమెంట్స్ అంటారు దాన్ని, ఓకే. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్స్కి అనేది ఒక ఫంక్షన్కి పంపిస్తామో ఏ దాంట్లో ఉండే సిలో, ఓకే. కాల్ బై వాల్యూ ఏ కాపీ ఆఫ్ ద వాల్యూ అంటే ఒక కాపీ అంటే ఏంటి, సేమ్ ఉంటాయి బట్ అంటే సేమ్ అనమాట, రెండు ఒకటే, ఇంకా దాంట్లో ఏం చేంజెస్ చేసేకి లేవు, అలా కాపీ. ఇప్పుడు 1920 ఉందనుకో, సేమ్ 1920 అలా. ఏ కాపీ ఆఫ్ ద వాల్యూ ఈజ్ పాస్డ్. ఒక వాల్యూస్ అనేది దీంట్లో ఉండేటివి ఒక కాపీ చేసి మనం పంపిస్తున్నాం ఎక్కడికి, ఫంక్షన్కి. సో చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ డూ నాట్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ వేరియబుల్. అంటే ఏంటంటున్నాడంటే మన దగ్గర ఒక ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి, మనం ఫంక్షన్ కాల్ ద్వారా ఆ వాల్యూస్ని మనమైతే ఫంక్షన్కి పంపిస్తాం. బట్ ఈ కాల్ బై వాల్యూ ఏం చేస్తుందంటే ఫంక్షన్లో చేంజ్ చేసిందనుకో, బట్ ఒరిజినల్ అంటే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫంక్షన్కి అంటే ఏమీ ఎఫెక్ట్ ఉండదు అనమాట. మెయిన్ ఫంక్షన్లో ఉన్న మనం వేరియబుల్కి ఏం ఎఫెక్ట్ ఉండదు, ఓకే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏ కాపీ ఆఫ్ ద వాల్యూ ఈజ్ పాస్డ్ చేంజెస్ ఇన్సైడ్ ద. మనం ఏమైనా చేంజ్ చేసామనుకోండి ఆ ఫంక్షన్లో, చేంజెస్ ఏమైనది ఒరిజినల్ ఫంక్షన్కి అయితే అంటే ఒరిజినల్గా ఉంటుంది కదా మెయిన్ ఫంక్షన్లో, ఆ వేరియబుల్కి ఏమీ చేంజెస్ జరగవు అనమాట. ఓన్లీ ఫంక్షన్ మాత్రమే జరుగుతుంది, నాట్ ఎఫెక్ట్, ఏం ఎఫెక్ట్ కాదు, ఓకే. ఒరిజినల్ వేరియబుల్ ఉండేది మెయిన్ ఫంక్షన్లో, అదే అంటున్నాడు. నెక్స్ట్ కాల్ బై రెఫరెన్స్ ఏంటో చూద్దాం. కాల్ బై రెఫరెన్స్ అంటే ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ పాస్డ్ యూజింగ్ పాయింటర్స్, ఓకే. పాయింటర్స్ని అయితే ఉపయోగించి మనం అడ్రస్ని అయితే పంపిస్తూ ఉన్నాం అంటే ఎవరికి, ఫంక్షన్కి. చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ వేరియబుల్. ఇప్పుడు మనము ఇంతకు ముందరే మాట్లాడుకున్నాం, మనము నార్మల్గా మనం వేరియబుల్స్ పంపించామనుకోండి ఫంక్షన్ లోపల మాత్రమే, ఓకే. అదే ఇక్కడ మనము వేరియబుల్ ఈజ్ పాస్డ్ యూజింగ్ పాయింటర్స్ చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అంటే మనం డైరెక్ట్ అడ్రస్ పంపించేసాం అనుకోండి, అడ్రస్లో ఏమన్నా చేయొచ్చు, ఓకే. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది ఫంక్షన్కి పంపిస్తాం అనమాట, అది ఏం చేయలేదు. ఒకవేళ ఫంక్షన్లో ఏమైనా చేంజెస్ చేసినా మెయిన్ ఫంక్షన్కి ఏం తెలియదు అనమాట, దానికి నువ్వు ఏమన్నా చేసుకొని అది వదిలేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం పాయింటర్స్ ద్వారా మనమైతే ఫంక్షన్కి పంపిస్తామో పాయింటర్ని, సో ఆ పాయింటర్లో ఉన్న అడ్రస్ని ఇదైతే చేంజ్ చేయొచ్చు అనమాట, ఎవరు, ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఒకవేళ చేంజ్ చేసింది అనుకోండి మెయిన్ ఫంక్షన్ కూడా చేంజెస్ అయితే అప్లై అవుతాయి. సో అది చెప్తున్నాడు ఇక్కడ. ఎగ్జాంపుల్ చూసామనుకోండి, /include stdio.h void కాల్ బై వాల్యూ int x అనే ఇంటీజర్ని అయితే మనమైతే ఫస్ట్ అడుగుతున్నాం, ఓకే. నువ్వు ఆర్గ్యుమెంట్లో x అనే వేరియబుల్ని అయితే పంపు, దాంట్లో ఒక నెంబర్ పంపించు, అదేంటి ఇంటీజర్ అనే చెప్తుంది, ఓకే. x = 100 వాడు పంపించాడు, x అనేది x = 100 అని పెడుతున్నాం, ఓకే. ఎప్పుడైతే మనం కాల్ బై వాల్యూ అనే ఏ అని పెడతామో ఆఫ్టర్ కాల్ బై వాల్యూ ఏ %d అని ప్రింట్ చేసి ఏ అని రాదు, ఇక్కడ ఉండే 10 ప్రింట్ అవుతుంది, ఓకే. 10 ప్రింట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనము కాల్ బై రెఫరెన్స్ అడ్రస్ b, ఓకే, b యొక్క అడ్రస్ని పంపిస్తున్నాం మనం ఏ దాంట్లో, ఫంక్షన్లోనే, ఓకే. ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మనము అడ్రస్ bని మనమైతే పంపిస్తున్నాం. సో అప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసామంటే అడ్రస్ అనేది మనం ఇక్కడ ఏం చేసాం, కాల్ బై రెఫరెన్స్లో ఇంట్ ఇలా అనమాట. సో అడ్రస్ y
అడ్రస్ వై అంటే వై యొక్క అడ్రస్ నువ్వు నాకు పంపించు, అంటే నేను వేరియబుల్ అడుగుతానులే నీకు, నాకు అడ్రస్ని పంపించు. ఓకే, అడ్రస్ని పంపించు. నేను ఆ స్టార్ వై ఈక్వల్ టు వై స్టార్ వై ఈక్వల్ టు 200, నేను దాన్ని 200 చేసేస్తా. ఓకే, నేను ఇక్కడ బి ఈక్వల్ టు 10 ఇచ్చా, బట్ నేను ఇక్కడ అదే ఈ రెఫరెన్స్ని అయితే నేను అంటే ఆ మెథడ్ని కాల్ చేశాక నేనైతే దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 200 వస్తుంది. నాట్ ఏ 10 రాదు, నాకు 200 వస్తుంది. అదే అక్కడ పైన కూడా మనం మాట్లాడుకునేది. సో కాల్ బై వాల్యూ అంటే ఏం చేస్తుందంటే ఓన్లీ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. వాల్యూ తీసుకొని నువ్వేం చేయలేవు. బట్ అదే నీకు ఆ వేరియబుల్ ఉండే ఒక అడ్రస్ వచ్చిందనుకో, ఆ అడ్రస్తో నువ్వేమన్నా చేయొచ్చు. ఆ అడ్రస్లో ఉన్న వేరియబుల్ని తీసేసి నువ్వు ఒక వేరియబుల్ని వేసుకోవచ్చు. ఆ వేరియబుల్ని తీసేసి కాల్కి కూడా పెట్టచ్చు. అదే చెప్తున్నాడు. సో ఇప్పుడైతే మనమైతే ఒక కోడ్ అయితే రాద్దాము. ఇక్కడ ఒక రెండు తెలిసిపోతాయి, బట్ రాద్దాం. రెండు ఒకే వేరియబుల్, రెండు ఒకే కోడ్లోనే రాసేద్దాం, మళ్ళీ మనకి పంచాయతీ ఉండదు. ఓకే, కాల్ బై డాట్ సి. ఓకే, రాసేద్దాం. స్లాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h. ఓకే, ఇంట్ మెయిన్ రిటర్న్ 0 ఇలా రాసాం. సో ఫస్ట్ మనము వాళ్ళ మాదిరి ఒక ఫంక్షన్ అయితే రాసేద్దాం. సో మీకు తెలుసాలి కదా. ఓకే, ఫస్ట్ వాయిడ్ వాల్యూ అని రాద్దాం. ఊరికే ఎక్కువ మనకు కాల్ బై అనేవద్దు. సో ఫంక్షన్ నేమ్స్ కూడా అంతే, మీరు అండర్ స్కోర్తో మనమైతే ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ నేను కాల్ బై రాయాలనుకున్నాను అనుకోండి, కాల్ బై వాల్యూ ఇలా రాయాలి. ఫంక్షన్ నేమ్స్ కూడా అప్లై అవుతుంది అనమాట. మనం చెప్పాము అప్పుడే స్టార్టింగ్ నెంబర్స్ అలా అప్లై అంటే మారకూడదు అని. సో దీనికి కూడా అప్లై అవుతుంది. ఓకే, కాల్ బై వాల్యూ అని రాసాము. సో ఇక్కడ నాకు ఒక వేరియబుల్ కావాలా, ఇంటి నెమ్ అయితే యూజర్ నుంచి అయితే తీసుకుంటున్నా. వాడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అయితే ఒక నెంబర్ని అయితే పంపిస్తాను నాకు. ఏ నెంబర్ అనేది అది పక్కన పెట్టండి. ఓకే, ఇంటి నెమ్ అనేది పంపిస్తాను నాకు. సో నేనేం చేస్తాను, నేను దాన్ని ఏం చేయను, వాడు పంపించిండే నెమ్మని నెమ్ ఈక్వల్ టు 200 వద్దు, సో 1000 చేద్దాం. నేను ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20. సో నేను ఇప్పుడు కాల్ బై వాల్యూలో నేను ఎక్స్ అనే వేరియబుల్ని పంపుతున్నా. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ ఎఫ్ %d, ఎక్స్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 20 వస్తుందా 1000 వస్తుందా? ఇక్కడైతే నేను కాల్ చేశాను, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే సేవ్ చేసి రన్ చేస్తున్నా, 20నే వస్తుంది. సో ఏదో ఎర్రర్ వచ్చింది. వాట్ హ్యాపెండ్, రిటర్న్ 0నా, రిటర్న్ 0 కూడా బాగానే ఉంది. ఓకే, సెమీకోలన్ మిస్ అయింది ఇక్కడ. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొస్తుంది, 20నే వస్తుంది, ఏం మారదు. చూసారా 20, ఏం చేంజ్ చేయలే. అదే నేను సిఎం దీన్ని అయితే నేనైతే కమెంట్ అవుట్ చేసేసి ఇప్పుడు ఓకే ఇప్పుడైతే నేనైతే దీన్ని కమెంట్ అవుట్ చేసి ఇక్కడ కాల్ బై రెఫరెన్స్. ఓకే, నేను ఇంకా ఫంక్షన్ అయితే చేయలేదు, చేస్తా. ఓకే, కాల్ ఓకే వాయిడ్ అనేది పెట్టాలి. వాయిడ్ కాల్ బై రెఫరెన్స్, కాల్ బై రెఫరెన్స్ సేమ్ ఇంట్ నెమ్ అనేది తీసుకుంటున్నా. ఇంతకు ముందర మాత్రం ఏం చేంజ్ లేదు. బట్ ఇక్కడ నేను ఇంట్ నెమ్ అనేది తీసుకోకుండా కాల్ బై రెఫరెన్స్ అన్నా కదా. రెఫరెన్స్ అంటే ఏంటి, రెఫరెన్స్ అంటే ఒక్కదాని రెఫరెన్స్ని అనేది తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తా, అడ్రస్ అడ్రస్ అంట. సో అదొక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అనేది రాస్తున్నా. ఫస్ట్ ఇంట్ అనేది రాస్తున్నా. సో పాయింటర్కి డిక్లరేషన్ ఏంటి, డిక్లరేషన్ ఏంటి, స్టార్. అది స్టార్ ఇక్కడ రాస్తా. స్టార్ మనం వేరియబుల్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే పీటీఆర్ అనేస్తున్నా. సో మీరు కన్ఫ్యూజన్గా ఉండకూడదు కాబట్టి పైన ఉండేది నెమ్ అనే రాస్తా. ఏమన్నా ఇచ్చుకోవచ్చు అక్కడ, మన ఇష్టం అది. ఓకే, ఏమన్నా ఇచ్చుకోవచ్చు అక్కడ, నెమ్ అనే వల్ల అనేం లేదు. బట్ మీరు కన్ఫ్యూజ్ కాకూడదని ఆలోచిస్తున్నా. సో అక్కడ ఓకే, ఇప్పుడు నెమ్ ఈక్వల్ టు సేమ్ 1000 ఇస్తున్నా. దాని మాదిరే కాల్ బై రెఫరెన్స్ మాదిరే 1000 ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ పంపిస్తే అది ఊరుకుంటుందా,
నేను అడ్రస్ కదయ్యా నీకు అడిగిండేది, స్టార్ పీటీఆర్ అని, నువ్వు ఇలా పంపిస్తే ఎలాగా అని అడుగుతుంది. స్టార్ అంటే ఏంటి? అడ్రస్. సో నేను ఏం చేస్తున్నా, అడ్రస్. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రింట్ చేస్తా. వాట్ హ్యాపెన్? 1000 వస్తుందా? ఎనీ 1000 వస్తుందా చూద్దాం. ఎర్రర్ వచ్చిందా ఇప్పుడు కూడా? సంథింగ్ ఏదో రాంగ్ చేసాం మనము. సో చూద్దాం ఏంటి, రెఫరెన్స్ స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉందా? ఎనీ రెఫరెన్స్, రెఫరెన్స్ స్పెల్లింగ్ అనేది తప్పు ఉంది. ఇక్కడ ఏ ఇచ్చాం, అక్కడ ఈ ఇచ్చాం. ఓకే, రన్ కొడదాం. ఇప్పుడు చూద్దాం, అవి కూడా చూసుకోవాలి మీరు. ఓకే, ఏందో సంథింగ్ ఏదో నెమ్, స్టార్ నెమ్, వాట్ ఈస్, ఏమైనా మిస్టేక్ ఉందా దీంట్లో? ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. వాయిడ్ కాల్ బై రెఫరెన్స్ ఇంట్ స్టార్ నెమ్ అనేది ఇచ్చాను. సో అంతే కదా, స్టార్ ఇచ్చాను. నెమ్ ఈక్వల్ టు 100 అంటే నెమ్లోనే కదా నేను మారుస్తుండేది. సో అలా ఇచ్చాను. నేను ఇక్కడైతే అడ్రస్ పంపిస్తున్నాను. ఎనీ మిస్టేక్? అదే అనుకుంటా మిస్టేక్. REFREANC ఇది కూడా బాగానే ఉంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ కూడా, నేను అడ్రస్ నెక్స్ట్కే కదా పంపాల్సింది. ఓకే, ఒకసారి అడ్రస్ని తీసి పంపిస్తాం, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, బట్ ఎక్కడ ఎర్రర్ ఉంది చూద్దాం. సో వేర్ ఇస్ ఎర్రర్? సో చూద్దాం, సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కామనే కదా ఎర్రర్స్ పడేది. సో మొత్తానికైతే ఎక్కడైతే మిస్టేక్ చేశాను నేను. సో /include/lesson_studio.h వాయిడ్ కాల్ బై రెఫరెన్స్, ఇది కామనే, మామూలుగానే ఉంది. కాల్ బై, ఇక్కడ ఏమన్నా మిస్టేక్? కాల్ బై కూడా బాగానే ఉంది. రెఫరెన్స్ ఎక్స్ అని పెట్టా. ఇంట్ స్టార్ నెమ్ ఈక్వల్ టు 1000. బట్ వాట్ ఈస్ ద మిస్టేక్? ఏంటుంది? అడ్రస్ పంపించా. వాట్, ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఓకే, ప్రింట్ ఎక్స్ ఇక్కడైతే ఇస్తున్నా. సో చూద్దాం ఏంటి మళ్ళీ ఎర్రర్ ఇచ్చింది. కాల్ బై సి ఇన్ ఫంక్షన్, కాల్ బై రెఫరెన్స్, వార్నింగ్, అసైన్మెంట్ మేక్స్ పాయింటర్ ఫ్రమ్ ఇంటీజర్ వితౌట్ ఎ క్యాస్ట్, నెమ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఏదో, ఓకే ఇక్కడ మనము డైరెక్ట్ నెమ్ ఈక్వల్ టు 1000 అని పెడుతున్నాం. సో ఇక్కడ స్టార్ ఈక్వల్ టు 1000 పెట్టండి. అంటే ఏంటంటే ఆ ఒక్క అడ్రస్లో నేనైతే, అంటే అడ్రస్ కాదు, స్టార్ నెమ్ అంటే నేను ఏం చెప్పాను, స్టార్ నెమ్ అంటే ఆ అడ్రస్లో ఉన్న వేరియబుల్ వస్తుంది. సో ఆ వేరియబుల్నే నేను మారుస్తున్నా, అది ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడు రన్ చేశారు అనుకోండి, 1000 వచ్చింది. నేను 1000 కదా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, అది మిస్టేక్, చూసుకోండి కావాలంటే. ఓకే, నేను ఏంటి ఎర్రర్ అని చూస్తున్నా. సో ఇక్కడ మామూలు నేను నెమ్ ఇచ్చాను కాబట్టి, ఓకే నేను నెమ్లో నేనైతే యాక్సెస్ చేస్తున్నాను, నెమ్లో 1000 పెట్టేసి అంటున్నాను. బట్ ఇది ఇనలేదన్నమాట. ఎందుకు ఇనలేదు? నేను వాల్యూ అనేది అక్కడ మన ఫంక్షన్ లోపల ఎంత చేసుకున్నా అది టెంపరీ కిందకి వస్తుంది. బట్ ఒక సిచ్యువేషన్ వస్తుంది నాకు. ఆ సిచ్యువేషన్లో నాకు అడ్రస్లో ఉండే వేరియబులే, అంటే ఆ అడ్రస్లో ఉన్న, అంటే దాన్ని ఏమంటారు, అడ్రస్లో ఉన్న సంథింగ్ డేటా, ఆ డేటానే మారిపోవాలన్నప్పుడు దీన్ని వాడతాం అనమాట, పాయింటర్స్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా, నేనైతే ఇక్కడ నెమ్ అంటే ఏమొస్తుంది చెప్పండి. మామూలుగా మనం ఇంతసేపు చూసాం కదా, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో నెమ్ అంటే ఏంటి వస్తుంది? నెమ్ అంటే ఏంటంటే, అంటే అదొక వేరియబుల్ అంతే. అంటే నెమ్ అంటే దాని ఒక అడ్రస్ వస్తుంది. అడ్రస్లో ఎక్కడైనా మనం నెంబర్ పెట్టచ్చా? పెట్టలేం కదా. సో అందుకే స్టార్ నెమ్ అంటే నేను చెప్పాను మీకు. స్టార్ నెమ్ అంటే ఏం లేదు, ఆ అడ్రస్లో ఉండే డేటా, ఆ డేటాని మనం మారుస్తున్నాం. సో 1000 వచ్చింది. సో ఇదన్నమాట సింపుల్. సో ఇంకా దీని ద్వారా అయితే మీకు ఒక ప్రాబ్లం అయితే ఇస్తున్నాను. ఏంటంటే సింపుల్, ఏంటంటే స్వాప్ 2 నెంబర్స్ యూజింగ్ పాయింటర్స్. స్వాప్ 2 నెంబర్స్ అంటే ఏం లేదు, ఇది మీరు ఆల్రెడీ చూసిండారు, బట్ పాయింటర్స్ని ఉపయోగించి చేయాలి మీరు. అంటే ఏం లేదు, ఇప్పుడు నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. సో ఏ ఈక్వల్ టు సమ్ ఏదో ఉంటుంది మన మెయిన్ ఫంక్షన్లో, బి ఈక్వల్ టు ఏదో సంథింగ్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్లో అనేది కాల్ బై, అంటే మనం ఊరికే స్వాప్ అనే ఒక ఫంక్షన్ తీసుకోండి పైన. సో స్వాప్ అనే ఫంక్షన్ తీసుకుంటే, సో నేను ఏ కామా బి ఇస్తాను. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే, బి అంటే బి ఈక్వల్ టు ఏ కావాలి, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి కావాలి. సో ఎలా ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి. దానికి సంబంధించిన కోడ్ వేస్తే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే ట్యాగ్ చేసేయండి దాన్ని. సింపుల్ ఏం లేదు, దాన్ని అయితే ఈ పాయింటర్స్ని ఉపయోగించే మారుస్తాం అనమాట. ఓకే, ఇదనమాట ఇవాళ వీడియో. సో అందరికీ ఒక పాయింటర్స్ మీద
ఒక గ్రిప్ అయితే వచ్చిందనుకున్నా, గ్రిప్ అని లేదు కానీ సో ఒక బేసిక్స్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా, ఈ అండర్స్టాండింగ్ అయితే చాలు. ఓకే, పాయింటర్స్ మీద మరీ అంత డెప్త్కి వెళ్ళిపోకండి. బట్ మీరైతే నెక్స్ట్ సెమ్ కంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సెమ్ అయితే చదువుతుంటే నెక్స్ట్ సెమ్ అయితే వస్తుంది మీకు. ఓకే, ఆ నెక్స్ట్ సెమ్లో ఒక కోడింగ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, డేటా సబ్జెక్ట్స్ అని. సో అప్పుడు మీరైతే డెప్త్కి చూస్తారు సీలో. ఓకే, పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ ఇలా కూడా ఉపయోగిస్తారు, అలా ఇలా అని మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ అయితే అరేస్ అనమాట. సో అరేస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అరేస్ అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది. సో అరేస్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, అక్కడికే స్టాప్ చేద్దాం. సి అనేది ఇంకా ఉన్నాయి నేర్చుకోవాలనుకుంటే, స్ట్రింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మెమొరీ అలొకేషన్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ అవసరం లేదు. సి బేసిక్స్కి మెమొరీ అలొకేషన్ అయితే అవాయిడ్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనము సి అనేది నేను స్టార్టింగే చెప్పాను మీకు, సి లాంగ్వేజ్ అనేది ఓన్లీ బేసిక్గా నేర్చుకొని మనం వేరే లాంగ్వేజ్కి అయితే షిఫ్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే సీతో మనం ఏం చేయలేం. సీతో నువ్వు ఒకవేళ నేను సీనే బాగా నేర్చుకున్నాను, నాకు ఇష్టంగా ఉందన్నా కూడా నీకు జాబ్లు ఇచ్చేవాడు ఎవరు లేరు. ఓకే, అందుకు మనం జావా కానీ C++ కానీ పైథాన్ కానీ నేర్చుకోవాలి. C++ నేర్చుకోవాలంటే మాత్రం సీలో బాగా నేర్చుకోండి, ఆటోమేటిక్గా C++కి అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఈ ఒక్కటి నేర్చుకున్నప్పుడు మీరు C++కి అయితే జంప్ అయిపోవచ్చు. ఓకే, ఇదనమాట ఇవాళ వీడియో. అందరికీ బాయ్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చింది అనుకోండి అందరికీ. ఓకే, సబ్స్క్రైబ్ అలాగే లైక్ కూడా